బాంబే ఒకప్పుడు నెత్తుటేరు పారిన మాఫియా సామ్రాజ్యం. 3 గంటల 55 నిమిషాల ధురంధర్ సినిమాలో మీరు చూసింది పాకిస్తాన్లో మాఫియా గురించి. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది రాట్. 1960లో మొదలై 2000 నాటికి ముంబైని వణికించిన అండర్ వరల్డ్ కథ. ఎవరి హాజీ మస్తాన్, దావుద్ ఇబ్రహీం, వీళ్ళ సామ్రాజ్యం ఎలా మొదలైంది? ఎన్కౌంటర్ స్పెషలిస్టులు ఈ గ్యాంగ్స్ ని ఎలా లేపేశారు? లెట్స్ డీకోడ్ ద హిస్టరీ ఆఫ్ బాంబే మాఫియా. బాంబేని అప్పట్లో 3 డాన్లు శాసించేవారు. హాజీ మస్తాన్, ఇతను ఒక కూలీగా కెరీర్ మొదలుపెట్టి గోల్డ్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్మగ్లింగ్ తో కోట్లు సంపాదించాడు. ఇతను ఎప్పుడూ కనపట్టలేదు, కానీ బాలీవుడ్ ని తన కనుసన్నల్లో నడిపించాడు. కరీంలాలా ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చి పఠాన్ గ్యాంగ్ ని స్థాపించాడు. గ్యాంబ్లింగ్, హ్యాషిష్ అండ్ గంజాయి వ్యాపారంలో బాగా సంపాదించాడు. వరదరాజన్ మద్రాసు నుండి వచ్చిన ఇతను ధారావి ఏరియాని తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. పేదల పాలిట దేవుడిగా, పోలీసుల పాలిట సింహస్వప్నంగా ఉండేవాడు. బిజినెస్ మ్యాన్ మూవీలోని సూర్యభాయ్ క్యారెక్టర్ ఇతన్ని ఇన్స్పైర్ అయ్యే రాసింది. 1970s చివర్లో ఈ ముగ్గురు ఒక ఒప్పందానికి వచ్చారు. ఎవరి ఏరియాలో వాళ్ళే వ్యాపారం చేసుకోవాలి. ఈ పాతతరం డాన్ల మధ్యలోకి ఒక పోలీస్ కానిస్టేబుల్ పొడుగు ఎంటర్ అయ్యాడు. అతనే దావుద్ ఇబ్రహీం కాస్కర్. 1981లో దావుద్ అన్న షబీర్ ఇబ్రహీంని పఠాన్ గ్యాంగు చంపేసింది. దీనికి రివెంజ్గా దావుద్ ముంబై రోడ్ల మీద రక్తం పారించాడు. పఠాన్ గ్యాంగ్కి సంబంధించిన కీలకమైన వ్యక్తులను చంపేశాడు. బాంబే చరిత్రలోనే మొదటిసారి ఒకరిని చంపడానికి సుపారీ ఇచ్చే సాంప్రదాయం ఇక్కడే మొదలైంది. 1986లో పోలీసుల వేడి తట్టుకోలేక దావుద్ దుబాయ్ పారిపోయాడు. అక్కడ కూర్చుని బాంబేని శాసించడం మొదలుపెట్టాడు. ఇది డి కంపెనీ పుట్టుగా. బాంబే మాఫియాలో అతిపెద్ద మలుపు 1993 మార్చ్ 12లో జరిగిన బాంబు పేలుళ్లు. The deadliest terror attack India has ever seen. For us, it was a 9/11 equivalent. ये सोचें कि 1993 ब्लास्ट. బాంబు పేలుళ్ల తర్వాత దావుద్కు అత్యంత సన్నిహితుడైన చోటా రాజన్ విడిపోయాడు. నేను దేశద్రోహులతో పనిచేయను అని ప్రకటించి తన సొంత గ్యాంగుని ఏర్పరచుకున్నాడు. దీనివల్ల బాంబే వీధిలో గ్యాంగ్ వార్స్ మొదలయ్యాయి. ఒకరి మనుషుల్ని ఒకరు నడి రోడ్డుపై చంపుకునేవారు. చించ్పోక్లీ ఏరియాలో దగ్దీచల్ కేంద్రంగా అరుణ్ గౌలీ తన రాజ్యాన్ని నడిపాడు. ఇతను లోకల్ మరాఠీ యువతకు అండగా ఉంటూ దావుద్ గ్యాంగుని ఎదిరించాడు. ఎర్లీ 90s అండ్ 20sలో బాలీవుడ్ని మాఫియానే శాసించేది. ఆగస్ట్ 12, 1997 మ్యూజిక్ కింగ్ గుల్షన్ కుమార్ని జుహులో కాల్చి చంపేశారు. ప్రతి పెద్ద ప్రొడ్యూసర్, యాక్టర్ అండర్ వరల్డ్కి ఎక్స్ట్రాషన్ కట్టాల్సి వచ్చేది. అబు సలాం వంటి వారు దుబాయ్ నుండి ఫోన్లు చేసి బెదిరించేవారు. బాంబే గవర్నమెంట్ మాకు ఒక చట్టాన్ని తెచ్చింది. పోలీసులకు షూట్ టు కిల్ ఆర్డర్స్ ఇచ్చారు. ప్రదీప్ శర్మ, విజయ్ సాలాస్కర్, దయా నాయక్ వంటి ఆఫీసర్లు వందల మంది గ్యాంగ్స్టర్లను చంపేశారు. 2000 నాటికి బాంబే అండర్ వరల్డ్ పూర్తిగా బలహీనపడింది. దావుద్ కరాచీకి, చోటా రాజన్ సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళిపోయాడు. అరుణ్ గౌలీ జైలుకు వెళ్ళాడు. ఈరోజు ముంబై ఇంత ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ ఈ చరిత్ర వెనుక వేల మంది ప్రాణాలు, కోట్లాది రూపాయల రక్తపు సిరా ఉంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. జై హింద్. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ